హాయ్ ఫ్రెండ్స్, ఇది పాండిచ్చేరిలో ఉన్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. ఫ్రెంచ్ టౌన్ లేదా వైట్ టౌన్ అని పిలుస్తారు. ఇక్కడ పాండిచ్చేరిలో ఉన్న ఫ్రెంచ్ వీధులు అంటే ముఖ్యంగా వైట్ టౌన్ ప్రాంతం అన్నమాట ఇది. ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఎలా అయితే ఇల్లు కట్టుకుంటారో సేమ్ అలాంటి ఇల్లే మనం ఇక్కడ చూడొచ్చు. రంగుల రంగుల భవనాలు అన్నమాట. చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే వీటిని మనం తెలుగులో ఫ్రెంచ్ కాలనీ లేదా ఫ్రెంచ్ క్వార్టర్స్ అని కూడా అంటారంటే. ఇక్కడ వచ్చేసి అసలు చూడండి, వీధులు అయితే చాలా ప్రశాంతంగా నీట్గా ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా చాలా బాగుంటుందండి అసలు ఈ ప్రాంతం అయితే. అప్పట్లో ఫ్రెంచ్ వాళ్ళ స్టైల్లో వాళ్ళు అక్కడే అంట్లా ఇల్లు కట్టుకునేవాళ్ళు. అదే స్టైల్లో ఇక్కడ ఈ ఫ్రెంచ్ కాలనీలో ఇల్లు అయితే కట్టారు. అలాగే వాళ్ళు బ్లూ కలరు, గ్రే కలరు, వైట్ కలరు, ఇట్లా ఎక్కువగా వైట్ కలర్ మాత్రమే యూజ్ చేస్తారనమాట ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ భవనాలకి. కాబట్టి ఇక్కడ వైట్ టౌన్ అని కూడా పిలుస్తారంట దీన్ని. చాలా అంటే మనకి పక్కన వచ్చేసి రాక్ బీచ్ అయితే రాక్ బీచ్కి పక్కనే ఉంటుంది అనమాట ఈ వైట్ టౌన్ అనేది. ఆర్ ఫ్రెంచ్ కాలనీ అని కూడా పిలుస్తారు. చాలా బాగుంటుందండి. అయితే నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే నేను నైట్ వ్యూలో కూడా మనం వీడియోలు అయితే తీసాను. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఎక్కువ మంది ఈవినింగ్ సాయంత్రం 6 గంటల నుంచి అయితే రావడం స్టార్ట్ చేస్తారు. ఎక్కువగా విజిటర్స్ ఎక్కువ వస్తారండి. అయితే ఈ వైట్ టౌన్ దగ్గర ఉన్న హోటల్స్లో అయితే చాలా కాస్ట్లీ అండి. చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక రోజుకే మనకి ఎంతమంది అయినా తీసుకోండి 5000 అలా అయితే ఛార్జ్ చేస్తారు. అవి ఆన్లైన్లో కూడా మనం బుక్ చేసుకోవచ్చు అంట ఆ హోటల్స్ని. అలాగే అందుకని ఎక్కువ ఏం చేస్తారంటే కొంచెం ఊరికి దూరంగా హోటల్స్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే వెహికల్స్ అవైలబిలిటీ ఉన్న వాళ్ళు, కార్లు అలా వేసుకుని వచ్చిన వాళ్ళు అయితే కొంచెం దూరంగా తీసుకుంటే మనకి కాస్ట్ తగ్గిద్ది అనమాట. అయితే ఈ ఫ్రెంచ్ టౌన్కి పక్కనే రూమ్స్ అవైలబుల్ అయితే ఉంటాయి. తీసుకోగలిగితే అక్కడ తీసుకోవచ్చు. అర్లీ మార్నింగ్ మనం వ్యూ చూడొచ్చు అనమాట. ఆ సముద్రంలో నుంచి సూర్యుడు మనకి ఉదయించేది కానీ అస్తమించేది కానీ సన్ రైజింగ్, సన్సెట్ ఇవన్నీ కూడా మనం బాగా చూడొచ్చు నీట్గా. మనం అన్నీ కూడా అది చాలా బాగుంటుంది కదా చూసేదానికి. అట్లా అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రెంచ్ సంస్కృతి అయితే మనం చూడొచ్చు అనమాట. అప్పట్లో రోమైన్ రోలాండ్ అనే వాళ్ళు ఇక్కడ పరిపాలించారంట. అప్పట్లో వాళ్ళు వాడిన సంస్కృతి కొంతవరకు కూడా ఇంకా యూజ్ చేస్తూ ఉన్నారంట ఇక్కడ రూడ్ యూమస్ అనేది ఒక ప్రధాన ఫ్రెంచ్ వీధి అనమాట. అంటే ఒక స్ట్రీట్, ఒక ఇంపార్టెంట్ స్ట్రీట్ అంట ఇక్కడ పాత ఫ్రెంచ్ భవనాలు, అట్లాగే బోగన్ విల్లాస్, ఫ్లవర్స్తో అయితే నింపేసి ఉంటారంట. ఎందుకంటే అప్పట్లో వాళ్ళు వాడిన ఫ్లవర్స్ అనమాట అవన్నీ కూడా. అయితే ఇంకొకటి వచ్చేసి రోమన్ రోలాండ్. అయితే ఇది ఫ్రెంచ్ స్ట్రీట్ అని కూడా పిలుస్తారంట. అయితే ఇక్కడ వచ్చేసి షాపింగ్స్, అందమైన కెఫేస్, అంటే లీ కెఫే అని కూడా మేము చూసాము అక్కడ ఎదురుగా ఉన్నది ఫ్రెంచ్ స్ట్రీట్లో. అట్లా అనమాట. అలాంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయంట రోమన్ రోలాండ్ అనే ప్రాంతంలో. అట్లాగే సఫ్రిన్ అని ఒకటి ఉంటుంది. అలాగే రూలా బోర్డోనైస్. ఈ 2 వీధులు కూడా చాలా బాగుంటాయి అంట నడవడానికి కానీ. ఈ వీధులు ఫ్రెంచ్ క్వార్టర్స్లో అంటే ఎక్కువగా నడిచేదానికి, వాకింగ్ పర్పస్ కోసం యూజ్ చేసేవాళ్ళంట. చాలా బాగుంటాయి అని చెప్పారనమాట. సో ఈ ఫ్రెంచ్ స్ట్రీట్ కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరన్నా మనకి పాండిచ్చేరి వచ్చినప్పుడు టూర్కి కానీ ఇది చాలా బాగుంటుంది. ఇది ముఖ్యమైన ప్రదేశం అనమాట ఈ పాండిచ్చేరిలో చూడడానికి, విజిటింగ్ పర్పస్కి. అలాగే మనం యూట్యూబ్లో మనం సెర్చ్ చేసినా కూడా పాండిచ్చేరి ఫ్రెంచ్ కాలనీ అని తెలుగులో సెర్చ్ చేసినప్పుడు మనకి చాలా ట్రావెల్ వ్లాగర్లు వాళ్ళు చెప్పిన ఫ్రెంచ్ క్వార్టర్స్ గురించి కానీ అక్కడ అన్నీ కూడా బ్యూటిఫుల్ వీడియోస్ అయితే మీకు దొరుకుతాయి. అట్లాగే ఈ ఫ్రెంచ్ వాళ్ళది మా అధికారిక వెబ్సైట్ కూడా అవైలబిలిటీ ఉంటుందంట. దాంట్లో కూడా మీరు చెక్ చేయొచ్చు. అయితే చూడండి, ఇది నైట్ వ్యూ ఎంత బాగుందో. నైట్ వ్యూ, మార్నింగ్ వ్యూ ముందు చూపించాను కదా, ఇప్పుడు చూడండి నైట్ వ్యూ. ఇక్కడ లైట్స్తో అట్లాగే
ఇక్కడ ఒక లైట్ హౌస్ కూడా ఉంది, ఓల్డ్ లైట్ హౌస్, అది కూడా చాలా బాగుంటుంది చూడటానికి. ఇప్పుడు మేము వెళ్ళింది క్రిస్మస్ టైం కాబట్టి ఇక్కడ క్రిస్మస్కి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు, పిల్లల డ్యాన్సులు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయండి. అవన్నీ కూడా చూసాము. ఇది వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఓల్డ్ లైట్ హౌస్ అంట ఇది కూడా మనం చూడొచ్చు ఇక్కడ. అట్లాగే ముందుకు వెళ్తే కొంచెం గాంధీ బొమ్మ విగ్రహం పెద్దది ఒకటి పెట్టున్నారు, అది కూడా చూడొచ్చు. ఇక్కడ కనబడుతుంది చూడండి వీడియోలో. ఇవన్నీ కూడా మేము నైట్ అన్నమాట చూసింది. మేము నెక్స్ట్ డే అయితే మార్నింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి మాకు పెద్దగా అసలు అక్కడ అంత సందడి అయితే మేము చూడలేదు. ఇంత కోలాహలంగా అయితే లేవు. ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే కొంచెం ఎండగా ఉంటుంది కదా మార్నింగ్ టైంలో. అది ఈవినింగ్ టైంలో అయితే అందరూ కూడా, ఇది లైట్ హౌస్ అనమాట, ఓల్డ్ లైట్ హౌస్. ఇది వచ్చేసి రూమ్స్, హోటల్ రూమ్స్ అనమాట. ఇక్కడ అంతా మీరు చూస్తున్నవి ఇక్కడ కూడా మనం హోటల్ తీసుకోవచ్చు, బట్ కాస్ట్ చాలా ఉంటుందండి. పర్ డే 5,000, ఆల్మోస్ట్ 10,000 అట్లా కూడా ఉంటుంది. ఇది వచ్చేసి నైట్ వ్యూ బీచ్ అనమాట, రాక్ బీచ్ పక్కనే ఉంది, ఫ్రెంచ్ స్ట్రీట్స్ అని చెప్పాను కదా. ఇది నైట్ వ్యూ అనమాట బీచ్ దగ్గర. ఇవన్నీ కూడా రాక్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంటాయి, మనకి బల్లలు కూడా ఉంటాయి, కూర్చొని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ అంతా కూడా చూడొచ్చు. చూడడానికైతే అనుమతి అయితే మనకు ఉంది నైట్ పూట. అయితే నైట్ చూసినప్పుడే చాలా బాగుంటుంది ఆ వ్యూ అంతా కూడా. ఇంకా నెక్స్ట్ మనం ఇక్కడికి వస్తే మనం వీధుల్లో ఇక్కడంతా కూడా చాలా బాగుంటుంది. లైట్స్ అన్నీ వేసి ఉంటారు కాబట్టి చాలా కలర్ఫుల్గా, నీట్గా చూడదగిన ప్రదేశం అనమాట ఇది. ఇక్కడ లైట్ హౌస్ కానీ హోటల్స్ కానీ అన్నీ హోటల్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి తీసుకోవచ్చు. సో నైట్లో చాలామంది వచ్చి ఇక్కడైతే బీచ్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారండి. అక్కడ టూరిస్టులు కావచ్చు, లేదంటే అక్కడ దగ్గర ఇళ్ళ వాళ్ళు కావచ్చు, అక్కడ దగ్గర ప్లేస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వచ్చి కూర్చొని నీట్గా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా వీకెండ్స్లో అయితే మనకి షాప్స్ కానీ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటాయంట. సో అవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్ళింది వీక్ డేస్లో కాబట్టి అక్కడ పెద్దగా షాప్స్ అయితే ఏం లేవండి. అట్లాగే వీకెండ్స్ అయితే మనకి ఫిష్ అవన్నీ పెట్టేసి ఉంటారంట, ఎందుకంటే బీచ్ కాబట్టి. సో ఇట్లా ఇది కూడా చూడదగిన ప్రదేశం పాండిచ్చేరిలో. ఖచ్చితంగా పాండిచ్చేరి వచ్చినప్పుడు అయితే మీరు చక్కగా విజిట్ చేయండి. ఈ ఫ్రెంచ్ స్ట్రీట్స్ దీన్ని వైట్ కాలనీ అని కూడా పిలుస్తారంట, వైట్ టౌన్ అని. సో ఇక్కడ వచ్చేసి మనం చూడండి, ఇక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు ఈ బీచ్ పక్కనగా. ఇక్కడ బండతో చేసిన కుర్చీ అంటే టేబుల్స్ లాగా ఉన్నాయి, మన వైపు కూడా చేస్తూ ఉంటారు కదా, అట్లా అనమాట. ఇది నైట్ ప్రాంతం కదా, కొంతమంది వచ్చి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత మేము ఐ లవ్ పాండి అని ఇక్కడికి కూడా వచ్చాము. ఇది కూడా చాలా బాగుంది, ఐ లవ్ పాండి అని. ఇది కూడా ఒక ఫోటో అయితే తీసుకుని. బాయ్ ఫ్రెండ్స్.